శ్రీపతి పదారవిందే. ఆ శ్రీ గురించి మీరు ఆలోచించగానే మీ యందు కూడా లక్ష్మీ కటాక్షం అవ్వాలి. అసలు ఆవిడ అనుగ్రహం కలిగితే విష్ణువు వైపుకి వెడతాం. ఆవిడ అనుగ్రహం లేకపోతే అసలు ఆ మంగళప్రదత్వం, ఆ భక్తి గురించి మనసులో ఒక చిన్న ఆలోచన కలగడం, అటువైపుకి అడుగు వెయ్యడం, ఆ మంగళప్రదత్వం ఆ తల్లి అనుగ్రహమే కదూ. కదలిక అంటే అమ్మవారండి. లోకంలో కదలికలు అమ్మవారు, కదలికలు లేకుండా ఆగిపోతే శివుడు. మరి ఆ కదలిక ఆవిడేగా ఇవ్వాలి లక్ష్మీదేవి. అందుకని శ్రీపతి. ఇప్పుడు లక్ష్మీనారాయణుల్ని చెప్తున్నారు. చెప్పినప్పుడు చమత్కారం ఏమిటి? శ్రీపతి పదారవిందే, శ్రీపతి యొక్క పాదములనబడేటటువంటి అరవిందములను నేను చెప్తున్నాను. ఇందులో లక్ష్మీనారాయణుల్ని మాత్రం విడదీసి ఒక్క నారాయణుడు అని అనకపోవడం జగద్గురువుగా శంకరాచార్యుల వారు ఉపాసనా క్రమాన్ని లోకానికి అందించేటటువంటి అద్భుత ప్రక్రియ. గురుస్థాయిలో కూర్చుని ఎలా ఉపాసన చెయ్యాలో లోకానికి నేర్పుతున్నారు ఆయన. అందుకే ఆయన ఒకసారి శ్రీశైల పర్వతం మీదకి వెళ్ళారు. ఆ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆయనకి ఒక తెల్ల మద్ది చెట్టుకి మల్లెతీగ అల్లుకుని కనపడింది. కనపడితే ఆయన వెంటనే అదే పార్వతీ పరమేశ్వర స్వరూపం అని చెప్పారు. సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం సప్రేమ భ్రమరాభిరామసకృత్సత్వాసనాశ భోగీంద్రాభరణం సమస్త సుమన పూజ్యం గుణావిష్కృతం సేవే శ్రీగిరి మల్లికార్జున మహాలింగం శివాలింగితం. శివ అంటే అమ్మవారు, శివ అంటే శివుడు. అమ్మవారి చేత కౌగిలింపబడినటువంటి పరమశివుడిలా మల్లెతీగ చేత అల్లుకోబడినటువంటి ఈ అర్జున వృక్షం ఉందే, ఇదే మనకు పార్వతీ పరమేశ్వర స్వరూపము. అందుకే ఇప్పటికీ శ్రీశైలానికి స్థల వృక్షం అర్జున వృక్షం, తెల్లమద్ది చెట్టు. ఇప్పుడు దానికి పెద్ద వేదిక అవన్నీ కట్టారు కూడా. శ్రీశైలంలో ప్రదక్షిణం చేసుకోవచ్చు, అంత గొప్పది అది. బాహ్యంలో కరచరణాదులతో కదులుతున్న శివుడే. శివుణ్ణి ముట్టుకోవడం సాధ్యం కాకపోవచ్చు, స్థలవృక్ష రూపంగా మీరు ముట్టుకోవచ్చు శివుణ్ణి. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పంచ దగ్గర కూర్చుంటే, పంచ మీకు తగులుతుంటే ఎలా ఉంటుందో, అర్జున వృక్షం కింద కూర్చుంటే శివుడి పాదముల దగ్గర కూర్చున్నట్టే. అది శ్రీశైలానికి ఉన్నటువంటి మహద్భాగ్యం. మధ్యార్జునానికి ద్రవిడ దేశంలో ఉంది, శ్రీశైలానికి ఆంధ్రదేశంలో ఉంది. అందుకని అక్కడ కూడా పార్వతీ పరమేశ్వర సమాగమ స్వరూపంగా చెప్తారు. పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోసం చేస్తే లక్ష్మీనారాయణుల గురించి చెప్తే ఒక నారాయణుణ్ణి ఉపాసనగా చెప్పరు. అనుకలతను కాండాలింగనారంభ శుంభ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సకానోకహర్ది స్థననయనగుడుచ్ఛస్పార పుష్పద్విరీఫ రచయితుమయి లక్ష్మీ కల్పవల్లీ కటాక్షాం అంటారు. అమ్మా అని లక్ష్మీదేవిని పిలిచినా, అమ్మా నిన్ను ఒక్కదాన్ని రమ్మని నేను అడగట్లేదు, నువ్వు ఎలా నాకు కనపడాలో తెలుసా? అనుకవతను కాండాలింగనారంభ శుంభత్ ప్రతిదిశ భుజశాఖా శ్రీ సకానోకహర్తి స్థననయనగుడుచ్ఛస్పార పుష్పద్విరేఫ. పెద్ద పెద్ద పువ్వులున్నటువంటి తీగ ఒక మహావృక్షాన్ని అల్లుకుపోయింది అనుకోండి. అల్లుకుపోతే ఇప్పుడు ఆ పువ్వులు దాని కాండానికి నొక్కుకుంటాయి. నొక్కుకున్నట్టుగా అల్లుకుపోయినటువంటి తీగ ఎలా ఉంటుందో అలా నీ స్థనములు గట్టిగా నారాయణమూర్తికి నొక్కుకునేటట్టుగా కౌగలించుకున్నటువంటి మీ ఇద్దరి రూపానికి నేను నమస్కరిస్తున్నాను. అది సనాతన ధర్మంలో ఉపాసన క్రమం. అలా పక్కన శక్తి లేకుండా ఉపాసన చేయరు, శక్తితో కలిపి ఉపాసన చేస్తారు. అందుకే ఏదో శిచీ పురంధరాభ్యాం నమః, అరుంధతి వశిష్టాభ్యాం నమః, పార్వతీ పరమేశ్వరాభ్యాం నమః, శక్తితో సీతారామాభ్యాం నమః, సీతమ్మతో కలిసిన రాముడు, సీతమ్మ పక్కన లేని రాముడు ప్రళయకారుడు, శ్రీరాముడు. అందుకే శ్రీతో కలిపి రాముడిని చెప్తారు.